దశావతారాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారములలో ఒకటిగా కీర్తింపబడినటువంటి అవతారం నరసింహావతారం. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అని కదూ. అందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ, దానికి ఎంత రంజకత్వం ఉంటుందో, ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారో, బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మనం నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి, మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహోపాఖ్యానంలో మనకి ఇచ్చారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు ఎంత అద్భుతంగా అందించారో అంత వైభవోపేతంగానూ పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారు. అందులో నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటటువంటి కవల పిల్లలుగా జయ విజయులు జన్మించడం జరిగింది దితి కశ్యపులకు. లోకంలో ఎక్కడ ఎవరు పుట్టినా కశ్యప ప్రజాపతి సంతానంగానే చెప్పబడతారు. ఎందుకంటే ప్రజాపతులలో మొదటివాడైన సమస్త సృష్టికి ఆద్యుడు. అందుకే ఈ భూమినంతటినీ కూడా పరశురాముడు దానం చేసినప్పుడు కశ్యప ప్రజాపతికే దానం చేశాడు. కశ్యప ప్రజాపతి దానం పుచ్చుకున్నది కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు. అటువంటి ఆ యజ్ఞవరాహావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. హిరణ్యాక్షుడు మరణించాడు అని తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు. కడుపులో క్రోధం ఒక వంక, సంహరించినటువంటి విష్ణు భగవానుడి మీద కోపం. రాక్షస తత్వము అన్నదానికి అర్థం ఎక్కడ ఉంటుందంటే, చంపాడని కోపం పెట్టుకుంటాడు తప్ప చంపడానికి కారణమేమో తెలుసుకోడు. అంతటి మహానుభావుడు ధర్మానుష్ఠానాన్ని ఎంతో ఇష్టపడేటటువంటి వాడు. భక్తి అన్న మాటకి కట్టుబడేటటువంటి శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి మట్టు పెట్టాడు అంటే ఎంతటి అధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. తన సోదరుడనేటటువంటి విషయాన్ని విస్మరించి విష్ణువుతో పగ పెంచుకున్నాడు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఏడుస్తున్నారు. ఆ తల్లి అయినటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క భార్యలు, బిడ్డలు. సహజం, ఆయన శరీరం విడిచిపెట్టాడన్న కారణం చేత ఏడుస్తున్నారు.